వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ అండి, ఈరోజైతే మీకు పండు మిర్చి పచ్చడి చేసి చూపిస్తానండి. 1 year వరకు నిల్వ ఉండేది. మనం ఇప్పుడు ఎలా పెట్టామో సంవత్సరం తర్వాత కూడా అదే టేస్ట్తో ఉండేలాగా చేసి చూపిస్తాను. ఈజీ అండి, సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ఎండాకాలంలో మనం పండుమిర్చి పచ్చడి పెట్టుకొని వర్షాకాలంలో తింటూ ఉంటారు కదా, టేస్ట్ అయితే భలే ఉంటుంది. ఎండాకాలం అయినా సరే, ఎండ వేడిగా ఉన్నా కూడా ఈ పచ్చడి వేసుకొని తింటాం మేమైతే. భలే టేస్టీగా ఉంటుంది కదా. అయితే 1 kilo పండుమిర్చి తీసుకున్నానండి. వీటిని ఇలా వాటర్లో వేసి కడిగేసాను. కడిగేసి ఇవన్నీ శుభ్రంగా కడిగేసుకొని ఒక పొడి క్లాత్లో వేసేసానండి. ఇంకో క్లాత్ పెట్టి తుడిసేసి ఇలా తొడిములన్నీ తీసేద్దామండి. ఇక చూడండి, ఈ విధంగా తొడుములన్నీ తీసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇక మిక్సీ జార్లోకి కొన్ని వేసుకొని 1 kiloకి 1/2 kilo ఉప్పు సరిపోతుందంటండి. ఒక 1/2 kilo ఉప్పు తీసుకున్నాను. అంటే ఒక డబ్బా, మాకు డబ్బా పెడితే అది 1/2 kilo సరిపోతుంది. దాంట్లో సగం వేసి ఫస్ట్ మిక్సీ పట్టేశాను. కొద్దిగా మిక్సీ పట్టేసుకొని ఇలాగా ఏదైనా మూత గట్టిగా ఉండే కంటైనర్లోకి తీసేసుకున్నామండి. దీనికి 300 grams చింతపండు పట్టిందండి. అయితే 1/2 kilo చింతపండు అయితే వేసుకోవచ్చు. కొంచెం కారంగా కావాలని నేను కాస్త తగ్గించానండి. 300 grams చింతపండు. దీన్ని చక్కగా గింజలు, పైన ఈనెలు అలాంటివన్నీ తీసేసి పొడిగా చేసేసి ఇందులో వేసేసాను. చూడండి, ఈ విధంగా వేసేసుకోవాలి. ఈజీగా ఇవన్నీ వచ్చేస్తాయండి. కాస్త టైం తీసుకొని నిదానంగా అన్నీ తీసి పెట్టామనుకోండి, పచ్చడిలో మనకు అక్కడక్కడ దారాల్లాగా, తీగల్లాగా తగలకుండా ఉంటాయి. ఇప్పుడు ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇదంతా బేషన్లో వేసి కలిపేసి పెట్టచ్చు. నేనైతే టైం ప్రాసెస్ కదా అని చెప్పి ఇంకా ఇందులోనే ఇలా పెట్టేశాను. ఇలా మూత పెట్టేసి ఒక 3 రోజులు బయటే ఉంచేసేయాలండి. 3వ రోజు తీసి నేను గ్రైండర్లో వేసేసానండి. చూడండి, మిక్సీ జార్లో అయితే మిక్సీ జార్లో వేయచ్చు. నేను ఒకేసారి అయిపోతుంది కదా అని చెప్పి దీంట్లో వేసేసాను. ఒక చిన్న గిన్నెంతా ఆవాలు పొడి చేసుకొని అవి వేసుకున్నానండి. ఒక 2 స్పూన్ల వరకు మెంతు పొడి వేసాను. ఈ పొడి 2 అందులో వేసేసి అది గ్రైండ్ చేసేసాను. దీనికోసం ఒక 2 వెల్లుల్లిపాయలు దంచి వేసానండి. దీనికి తాలింపుకి ఒక 1/2 kilo శనగ నూనె తీసుకున్నాను. దాంట్లోకి ఒక చిన్న కప్పు అంతా ఆవాలు, సాయిపప్పు వేసాను. ఒక చిన్న కప్పు పచ్చెనపప్పు వేసానండి. అవి వేగుతుండగానే ఒక 3 రెమ్మల కరివేపాకు, ఒక 7-8 వరకు ఎండుమిర్చి ఇలా వేసేసానండి. ఇక్కడ పొయ్యి కట్టేసానండి. పొయ్యి కట్టేసి 1 స్పూన్ వరకు ఇంగువ వేసుకున్నాను. ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ఇది చల్లారుతూ ఉంటుంది. ఈలోగా మనం పచ్చడి కూడా గ్రైండర్లో వేసేసాము, తీసేసాను. దీంట్లోకి ఒక బెల్లం ముక్క వేయాలండి. 1/2 kiloలో సగం ముక్క తీసుకున్నానండి. ఈ సగాన్ని తురిమేశాను. ఇలా తురిమేసి బెల్లం అందులో కలిపేశానండి. పుల్లగా, కారంగా, తీయగా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా బెల్లం వేసేసుకోవాలి. బెల్లం వేసేసుకొని కలిపేసుకుందామండి. చూడండి, ఇంకా మీరు మిక్సీలో వేసినప్పుడు, గ్రైండర్లో వేసినప్పుడు కూడా వేసేసుకోవచ్చు. ఇక మన తాలింపు కూడా చల్లగా అయిపోయింది కాబట్టి అది కూడా వేసేసుకుందాం. ఇలా నిదానంగా కలిపేసుకుందామండి. చూడండి, మనం ఏదైనా కంటైనర్ తీసి రెడీగా పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు మనం పచ్చడి తీసాం కదండి, ఆ బాక్స్లోనే వేసేసి కొంచెం వేరే డబ్బాలోకి తీసి బయట పెట్టుకున్నాను. నేను మొత్తం ఒకేసారి వేసానండి. ఇక దీన్ని పద్దదాకా తీసి కొంచెం కూడా తీసి చేయొచ్చు. కాకపోతే నేను ఇలా చేసేసి దీన్ని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. కొంచెం తీసి బయట పెట్టుకున్నానండి. వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు భలే ఉందండి టేస్ట్ అయితే. ఈ విధంగా చేసుకున్నారనుకోండి, 1 year వరకు చెక్కు చెదరకుండా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. తప్పకుండా ట్రై చేయండి.